Dear students, I am Mr. Mohan Kumar. In the past, I worked in Sri Chaitanya Junior College as a senior maths faculty. Now I am running Mohan Maths Academy educational channel for you. So in integration, we deal substitution model. ఓకే, ఆ సబ్స్టిట్యూషన్ మోడల్ చేసేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ డిఎక్స్ రైట్ సైడ్ డిటి వస్తుంటాయి. అవి మనం పెద్దగా ఆలోచించకుండా రాసేస్తాం. వాటి వెనకాతలు ఉన్న స్టోరీ ఏంటి ఇప్పుడు చెప్తాం. ఓకే, ఇప్పుడు మనం దానికోసం ఒక ఇలిస్ట్రేషన్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్తో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లెట్ sin x ఈక్వల్ టు టీ. ఇప్పుడు దీన్ని బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. లెట్ us differentiate both sides with respect to x. అంటే ఏంటి? d by dx of sin x, d by dx of t. Derivative of sin x ఏమవుతుంది మనకి? d by dx of sin x is simply cos x. This is dt by dx. dt by dx. ఇప్పుడు ఈ dxని ఇక్కడ పంపించండి క్రాస్గా. ఇప్పుడు అర్థమైందా? మనం ఇదంతా కాస్ ఎక్స్ ఇదంతా రాయకుండా సింపుల్గా ఈ స్టెప్ తర్వాత ఇది రాస్తుంటాం. ఇందులో ఈ స్టోరీ అంతా జరుగుతుందన్నమాట. మనం ప్రతిసారి రాయనక్కర్లేదు. sin x ఈక్వల్ టు టీ అని అనుకుంటే దీని డెరివేటివ్ కాస్ ఎక్స్, పక్కన dx, అటువైపు dt రాస్తే సరిపోతుంది అన్నమాట. ఈ మధ్యలో ఇదంతా మనం రాయవలసిన అవసరం లేదు. రాసినా తప్పలేదు. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను.